వరలక్ష్మి వ్రతం అంటే పెళ్ళైన వాళ్ళు దీర్ఘ సుమంగళిగా ఉండేందుకు పూజలు ఆచరిస్తూ ఉంటారు. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని వేడుకలా నిర్వహించుకుంటూ ఉంటారు. అయితే పెళ్లి కాకుండానే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సహజీవనం చేస్తున్న ప్రియుడు కాళ్ళు మొక్కుతూ ఫోటోషూట్ వదిలి విమర్శల పాలవుతోంది బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్. అసలు వీళ్ళకి పెళ్లి అయ్యిందా లేదా అనే అనుమానాలతో మరోసారి హాట్ టాపిక్ అయింది. శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సెలబ్రిటీలంతా పద్ధతిగా మారిపోయారు. చక్కగా చీరలు కట్టుకుని వరలక్ష్మి వ్రతం చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వదిలిపెట్టారు. అందరూ పెడుతున్నారు, నెట్టింటి ఏమా ఫాస్ట్గా ఉండే నేనెందుకు పెట్టకూడదని అనుకుందో ఏమో కానీ బిగ్ బాస్ ఫేమ్ సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ కూడా వరలక్ష్మి వ్రతం ఫోటోలను పెట్టింది. అప్పుడెప్పుడో మౌనరాగం అప్పటి నుంచి ప్రియాంక జైన్ తన ప్రియుడితో సహజీవనం చేస్తోంది. వీళ్ళిద్దరూ దాదాపు 6 ఏళ్లుగా సహజీవనంలో ఉన్నారు. కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. కానీ పెళ్లి ఊసెత్తే మాత్రం వ్యూస్ కోసం అదుగో పెళ్లి ఇదిగో పెళ్లి అంటూ వాళ్ళ ఛానల్స్లో ఫేక్ వీడియోలు పెడుతుంటారు. కానీ పెళ్లి మాత్రం ఇప్పటి వరకు చేసుకోలేదు. కాగా అందరిలో వ్రతం చేసుకుని ఫోటోలు పెడితే ఇలా ట్రోలింగ్ బారిన పడేవారు కాదు, నెటిజన్లతో తిట్లు తినేవారు కాదు. కానీ వీరు చేసిన అతి వల్ల ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. వరలక్ష్మి వ్రతం అంటే స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు. అంటే పెళ్ళైన వాళ్ళు చేస్తుంటారు. వ్రతం పూర్తయిన తరువాత భర్త కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకోవడం ఈ పూజలో తప్పక ఆచరిస్తుంటారు. అయితే ప్రియాంక జైన్కి పెళ్లి కాకుండానే వరలక్ష్మి వ్రతం చేసింది కానీ చివర్లో ప్రియుడు శివకుమార్ కాళ్ళకి మొక్కి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇది చాలదన్నట్టు ప్రియాంక జైన్ చేసిన వ్రతానికి గెస్ట్ గా గొప్పోడిని పిలిచింది. అతనెవరో కాదు, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్. హౌస్ లో ఉన్నప్పుడు అక్క అలా అన్నది, నన్ను ఇలా అన్నది అంటూ సింపతి డ్రామాలాడి టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ మళ్ళొచ్చినానంటే తగ్గేదేలాంటూ ప్రియాంక జైన్ వరలక్ష్మి వ్రతానికి హాజరయ్యాడు. రైతు బిడ్డతో పాటు డప్పు బిడ్డ బోలే కూడా హాజరయ్యాడు. వీళ్ళు రావడం, పూజలో పాల్గొనడం పక్కన పెడితే నెటిజన్లు మాత్రం ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. పెళ్లి కాకుండా వరలక్ష్మి వ్రతం చేయడం ఏంటి, పెళ్లి తప్ప అన్ని చేసుకుంటున్నారే, అసలు మ్యారేజ్ కాకుండా అతని కాళ్ళకి మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారేంటి, అసలు ఈ పూజ నిజంగానే చేశారా లేదంటే ఎప్పటిలాగే ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి చేశారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే వీళ్ళు మాత్రం ఎవరేమనుకున్నా తగ్గేదేలని దూసుకుపోతున్నారు. ఇది వ్రతం కూడా అందులో భాగమేనేమో మరి.